బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 333 444. Our sponsor, Mr. Ramakrishna Garu and his son Charan Garu. Today we are here to celebrate the unity of all the VAR directors for the second season 2. First season manandariki telisinde, it was grand success. Ee second season again a dream come true for all of us. But first season lo manam Vaishya's community based chesamu. Ee sari matram Visionary Achievers Alliance chestunnamo. So awards are given for all the people who are heroes, who are unsung heroes undachu, heroes undachu, who are now ruling the state wise only. We are now right now seeing both the states. Today I'll invite, introduce all the directors, please. So good morning, everybody, and yes, I'm very much pleasure to be here, and thank you so much for inviting me again. And yes, I'm quite pleased and happy to say that we are back again with a lot of energy, and moreover, VA is not Vaishya Achievers Awards now. VA is Visionary Achievers Alliance Awards. So the beauty of VA Awards is we are recognizing people from the globe and ensuring that we present them through VA and make everybody understand, how are we picking. So through ambassadors, and we also have a panel. సో ఈ ప్యానెల్ అందరూ ఏం చేస్తారంటే స్క్రూటినైజ్ చేసి వచ్చిన ప్రొఫైల్స్ని, లాస్ట్ టైం మనకి ఆల్మోస్ట్ 1000 ప్రొఫైల్స్ వచ్చాయి, 1000+ ప్రొఫైల్స్ వచ్చాయి. ఈసారి కూడా చాలా ప్రొఫైల్స్ చాలా మంది నామినేట్ చేసుకుంటున్నారు. దాంట్లో ది బెస్ట్ వాళ్ళని అందరినీ మనము స్క్రూటినైజ్ చేసి పిక్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్పాన్సర్స్ ప్రెసెంట్ హియర్. And we have Vasavi Gold and Diamonds as our main sponsor, and we have La Cafein as our power sponsor, and we have Silver Corporation and Samrajya Silver Kingdom and Guru's Trophies. And వీళ్ళ వల్ల ఏదైతే సపోర్ట్ దొరుకుతుందో మనకి, సో చాలా చాలా ఇంకా భారీగా చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ చేస్తున్నామండి. అండ్ మై ఎజెండా ఇస్ వెరీ క్లియర్. సో హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రమోట్ దెమ్, ఎలా బ్రాండింగ్ చేస్తున్నాం అనేది మేజర్ కన్సర్న్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న 2000+ వాట్సాప్ గ్రూప్స్లో ప్రమోట్ చేస్తాము ప్రతి ఒక్క స్పాన్సర్ని. ప్లస్ సెకండరీ మనము బిజినెస్ కమ్యూనిటీస్లో మనము స్పాన్సర్స్కి ప్రమోట్ చేస్తాము. అవే కాకుండా మనకి స్పాన్సర్స్ అందరితోని ఒకటి ప్రీ ఈవెంట్ ఒకటి ఉంటుంది, అండ్ అంబాసిడర్స్తో కూడా ఒక ఈవెంట్ ఉంటుంది మనకి. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఒక సిరీస్ లాగా, ఒక్క దగ్గరనే ఆగిపోయి ఒక ఈవెంట్ దగ్గర ఒకటే కాకుండా వాళ్ళకి ఇంకా చాలా మైలేజ్ ఇస్తూ ఉంటాము. మైలేజ్ వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీకి, ఐడెంటిటీకి, రికగ్నిషన్కి తట్టు ఏంటంటే వై డన్ ఈవెంట్ వెరీ జెన్యూన్లీ. అంటే ఎక్కడ ఒక అవార్డీస్ దగ్గర ఎక్కడ కూడా ఒక మౌత్ పబ్లిసిటీలు కానీ ఒక నెగిటివ్ మార్క్ తీసుకురాకుండా, ఒక వాకి అంటే ఆ డబ్బులు తీసుకుని అవార్డ్స్ ఇస్తున్నారు, ఇదేదో సెల్ఫ్ ప్రమోషన్ డబ్బా ఈవెంట్స్ అలాంటిది ఏది కాకుండా వై ఐడెంటిఫైడ్ వా సీజన్ 1 అవార్డీస్ ఇన్ ఏ వెరీ జెన్యూన్ వే. సో తీసుకున్న ఒక అవార్డీది ఒక వీడియోస్ వాట్సాప్లో ఈ రోజుకి కూడా పల్లెలకి ఒక ఎన్జిఓ అవార్డు అయితేనేమి, లైఫ్ టైం అచీవ్మెంట్ అయితేనేమి, ఇలాంటివి ఈ రోజుకి స్టిల్ మాట్లాడుకుంటున్నారు. సో ఆ వీడియోస్ని రిఫరెన్స్గా పంపిస్తూ వా సీజన్ 2 వస్తుందంటే ఇంకా మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నామండి అని చెప్తున్నారు. సో ఎస్ గైస్, సో అందరూ అలా ఎవరైతే వెయిట్ చేశారో జెన్యున్గా మీ రికగ్నేషన్కి రావడానికి వా సీజన్ 2 వచ్చేసాం. సో సీజన్ 2 ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ నౌ. సో ఒక్క ఆర్యవైశ్య కమ్యూనిటీకి అంత గ్రాండ్ స్కేల్లో చేసినప్పుడు ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్ని మేము హ్యాండిల్ చేస్తూ చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం ఈసారి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ యువర్ సపోర్ట్. నామినేషన్స్ ఒక వెబ్సైట్ లింక్ ఈ ఈవెంట్ ద్వారా లేకపోతే మా వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో అన్ని పేజెస్లో కానీ సో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్ డీటెయిల్స్ అని ఇస్తారు. సో తొందరగా నామినేషన్స్ లింక్ అంతా వేసుకోండి, అప్లై చేయండి, ఎంకరేజ్ చేయండి. సో వీఆర్ దేర్ టు రికగ్నైజ్ యువర్
అచీవ్మెంట్స్ ఇన్ ఎ వెరీ జెన్యున్ వే అన్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఎ బిగ్ పీపుల్. సో మీ రీచ్ కానీ ఒక మిమ్మల్ని స్పాట్ లైట్లో ఉంచుతూ మిమ్మల్ని చూస్తూ ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి అన్నదే ఈ ఈవెంట్ ఉద్దేశం. సో ఇలాంటి ఈవెంట్స్కి సీజన్ 1కి చాలా మంది స్పాన్సర్స్ మేము ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎలా చేస్తారు ఏంటి అని ఒక పాత రిఫరెన్సెస్ చూడకుండా నమ్మకంతో చాలా సపోర్ట్ చేశారు. సో అదే లార్జ్ స్కేల్లో చేసాం, చాలా లార్జ్ స్కేల్ ఈవెంట్ జరిగింది. సో నా సీజన్ 2. సో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, లాక్ ఎఫెన్ చైర్మన్. లాక్ ఎఫెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ చైన్ సైకిల్ మోడల్ ఇన్ ద కాఫీ షాప్ అండి. సో immediately confirmed and supporting our VAS season 2 as our powered by sponsor. Thank you so much Ramakrishna garu for gracing this event and accepting our request and being a part of our VAS season 2. So yeah, he deserved round of applause, really. Thank you. So Ramakrishna garu, please introduce yourself and we're very much thankful for your attendance here. So please. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ రామకృష్ణ భరద్వాజ్, చైర్మన్ కృష్ణా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో మేము రీసెంట్గా ఒక లకఫేన్ అని చెప్పేసి ఒక స్పెషాలిటీ కాఫీ షాప్స్ చైన్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నరేష్ గారు నాకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే నిజంగా నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను. వీ ఫీల్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి దీన్ని మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చామన్నమాట. మాదేంటంటే యాక్చువల్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వీ షుడ్ ఫైండ్ ద నీడ్ ఫస్ట్. ఫైండ్ ద నీడ్ అండ్ ఫిల్ ఇట్ అనేది బిజినెస్ కాన్సెప్ట్. ఇండియాలో స్పెషాలిటీ కాఫీ షాప్స్కి హ్యూజ్ నీడ్ ఉందండి. ఏ బిగ్ గ్యాప్ ఉంది ఇండియాలో. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ 2 బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి, సిసిడి ఒకటి, స్టార్ బక్స్ ఒకటి. సో అంత బిగ్ గ్యాప్ని ఇంతవరకు ఎందుకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అనేది మాకు అర్థం కాలేదు. సో మేము దగ్గర 5 years నుంచి దీని మీద రీసెర్చ్ చేసాము. రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఓరియంటెడ్ మా యొక్క ప్రోడక్ట్స్ని మేము రిలీజ్ చేస్తున్నాము. మాది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టార్గెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుంటాం, కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రీమియం పర్సన్స్ వరకు కూడా. ఇక్కడ మా దాంట్లో ఉన్న ప్రధానమైన ఇదేంటంటే ఇది పూర్తిగా రీసెర్చ్ ఓరియంటెడ్. సింగిల్ డ్రాప్తో మీకు టీ తయారవుతుంది. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ సింగిల్ డ్రాప్తో టీ తయారవుతుంది. రెండవది ఏంటంటే మనం అందరం కూడా రోజు టీ తాగుతూ ఉంటాము, బట్ దాంట్లో జస్ట్ దాని ఫ్లేవర్ కోసమో దానికి అలవాటయ్యే తాగుతూ ఉంటాం. ఇక నుంచి మా టీ తాగిన వాళ్ళకి దాంట్లో మీ శరీరానికి కావలసినటువంటి వైటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ దాంట్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అందరూ యాడ్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ వేడి నీళ్ళల్లో కానీ వేడి వస్తువుల్లో కలిసినప్పుడు దాని ప్రాపర్టీస్ కోల్పోతాయి. మేము ఇంతకాలం రీసెర్చ్తో మేము చేసింది ఏంటంటే వాటి ప్రాపర్టీస్ని కోల్పోకుండా, అంటే శరీరానికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం కూడా ఈ టీలోనే ఎట్లాగో తాగుతున్నామో దాంతోపాటు అందేటట్లు చేసాం. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ టీ షాప్స్ కానీ పెట్టే వాళ్ళ దగ్గర టీ మాస్టర్ ప్రాబ్లం ఉంటుందండి. అంటే టీ మాస్టర్స్ ఫ్రీక్వెంట్గా మారుతుంటారు. ఆ మారినప్పుడల్లా ఈ ఓనర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము దానికోసం అని చెప్పేసి దగ్గర 2.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పూర్తిగా ఏఐ బేస్తో ఒక మిషన్ తయారు చేసాము. అది మనకి మిషన్స్ అనగానే పౌడర్డ్ కాఫీస్, పౌడర్ టీస్ అనుకుంటారు, అలా కాదండి. పూర్తిగా మిల్క్, తర్వాత టీ పౌడరు, కాఫీ పౌడర్ వేస్తాం. ప్యూర్గా అది ఏఐ టెక్నాలజీతో మనకు తయారు చేస్తుంది అనమాట. తర్వాత ప్రతి షాప్ను కూడా కార్పొరేట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో రన్ చేయడానికి రెడీ చేశాము. ఈ విధంగా వరల్డ్లోనే ఫస్ట్ టైం ఇట్స్ కైండ్, అంటే ఒక్క డ్రాప్తో టీ తయారయ్యే టెక్నాలజీ ప్రపంచంలోనే మేము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాన్ని ఈ వేదికగా ఇంట్రడ్యూస్ చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నరేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫర్ అడ్రసింగ్ అబౌట్ యువర్ బిజినెస్ అండి. సో రామకృష్ణ గారు చెప్పిన ఫస్ట్ కైండ్ ఆఫ్ వరల్డ్లోనే వాళ్ళు ఒక పేటెంట్ రైట్స్ తోటి R&D చేసి చాలా కష్టపడి చేశారు. మనందరికీ ఆ శాంపుల్ కూడా ఈరోజు వాళ్ళు టేస్ట్ చేయించుకోతున్నారు. ఎవ్రీవన్. సో జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా మనకి డే స్టార్ట్ అవ్వడం టీ కాఫీ నిద్రలేవగానే ఫ్రెష్ అవుతుంది, టీ కాఫీ తాగుతూ మన అందరి డే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ ఈవెంట్ కూడా మీ ప్రజెన్స్తో స్టార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి చరణ్, CEO ఆఫ్ కృష్ణ గ్రూప్ అండ్ లాక్ ఎఫ్ఎన్ CEO కూడా నేనే చూస్తున్నాను. థ్యాంక్ యూ. Hello everyone, this is Dr. Kalyani.
ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు అన్ని అవార్డ్స్ అని ఇవన్నీ అని, బట్ వాట్ ఈస్ దేర్ ఫర్ ఉమెన్? సో దిస్ ఈస్ ద టైమ్ టు రికగ్నైజ్ ఉమెన్ నౌ. సో అందరికీ తెలుసు దెర్ ఈస్ నో డిఫరెన్స్ నవ్ డేస్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ ఫర్ గివింగ్ అవార్డ్స్, బికాస్ ఎవ్రీవన్ నోస్ దట్ ఉమెన్ అనేది అన్ని రంగాలలో ఇప్పుడు ప్రాముఖ్యతలో చేసుకుంటుంది. ఎంటర్ప్రీనర్స్లో కానీ, ఇండస్ట్రీ లెవెల్లో కానీ, పాలిటిక్స్ తీసుకున్నా, లేకపోతే సైంటిస్ట్ లెవెల్లో కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇలా ఏ రంగాల్లో తీసుకున్నా కానీ ఎక్కువ పర్సెంట్ చూస్తూ ఉంటే మనకు లేడీసే ఉంటున్నారు. సో వై నాట్ ఉమెన్? సో దిస్ టైమ్ ద వార్ డిసైడెడ్ టు గివ్ మోర్ రికగ్నేషన్ టు ఉమెన్. సో ఉమెన్ అనేది మనం రికగ్నైజ్ చేస్తే, అంటే అందరికీ తెలుసు ఉమెన్ అనేది ముందుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుందని. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ లాగా తీసుకుంటూ ఉమెన్కి ఎక్కువ అవార్డ్స్లో ఎక్కువ రికగ్నేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ వేరే ఉమెన్ కూడా టార్గెట్ చేయడం కానీ, వాళ్ళు కూడా ఎంకరేజ్గా తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్లేస్లో కాకుండా వీఆర్ టార్గెటింగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ లాగా మనం అన్ని డిస్ట్రిక్ట్లో కానీ, అన్ని స్టేట్స్లో కానీ, ఈవెన్ కంట్రీస్ లెవెల్లో కూడా మనం రికగ్నైజ్ చేయాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో మీ ఫ్యామిలీలో ఉన్న ఉమెన్లో లైక్ సిస్టరే ఉండొచ్చు, వైఫే ఉండొచ్చు, మదరే ఉండొచ్చు. సో కొన్ని మాత్రం డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ఉమెన్ తప్ప వేరే వాళ్ళు చేయలేరు అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదా యాక్ట్రెసెస్ కానీ, కొన్ని స్పోర్ట్స్లో కానీ ఉమెన్ ఇప్పుడు ఎక్కువగా ఈ రంగంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మీకు సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళైనా, ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, కాలేజెస్లో ఉన్న తెలిసిన వాళ్ళకి వాళ్ళు నామినేట్ చేస్తూ, వాళ్ళ త్రూ ఇంకా వేరే వాళ్ళని నామినేట్ చేస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పేసి వా అనేది ఒక టార్గెట్లా తీసుకున్నాం. సో ఇప్పుడు నా విజనరీ అచీవర్స్ అన్నమాట. సో అన్ని కేటగిరీస్, అన్ని క్యాస్ట్లో ఉన్న వాళ్ళు, అన్నిట్లో ఉన్న వాళ్ళు యూ కెన్ టేక్ పార్ట్. సో ఇది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఉమెన్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కళ్యాణ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు సునీల్ మాతంశెట్టి. అందరూ అన్నీ చెప్పారు, వా ఈవెంట్స్, వా అవార్డ్స్ అని, స్పాన్సర్స్ అని. బట్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే బియాండ్ ద సీన్స్ ఆపరేషన్ టీమ్, మా వా అంబాసిడర్స్ అండ్ వా డైరెక్టర్స్. మీకు అందరికీ తెలుసా అండి ఎంత డెడికేటెడ్గా, ఎంత డీటెయిల్డ్గా ఈవెంట్ శృతి తప్పకుండా జరగాలి అంటే వీళ్ళందరి సహకారం మాతో ఉందన్నమాట. అలాంగ్ విత్ డైరెక్టర్స్ అండ్ వా అంబాసిడర్స్ ఎంత డీటెయిలింగ్గా మేము చేస్తామంటే, మీరు అవార్డ్స్ అంటే వస్తారు, ఒక 2 అవర్స్లో అందరూ చూసేసి వెళ్ళిపోతారు. బట్ ద హార్డ్ వర్క్ బియాండ్ ద సీన్స్ ఇస్ అల్టిమేట్. ఎవ్రీబడి స్పెండింగ్ దే టైమ్, ఎనర్జీ టు బ్రింగ్ ద ఈవెంట్ ఇంటూ మోర్ వైబ్రెంట్ లాగా ఉండాలి అని చెప్పేసి ఆపరేషన్స్ టీమ్ అంతా చాలా చాలా కష్టపడుతున్నారు. దానికి డీటెయిలింగ్గా ఫస్ట్ వా అవార్డ్స్ ఎంత సూపర్గా జరిగిందంటే దాని నెక్స్ట్ లెవెల్కి వీఆర్ ఈవెన్ లెవరేజింగ్ మోర్ టెక్నాలజీ ఇంటూ దిస్ అండి. లాస్ట్ టైం మీరు చూసుంటే కనుక వాల్ 4 sides LED సీన్స్ ఉన్నాయి. దానికి మించి ఈసారి ఇట్స్ గోన్ బి అన్ అల్టిమేట్ ప్రోగ్రామ్. వా ఈవెంట్ అంటే అందరు నోట్ మీద వెళ్ళేసుకొని ఇంత చక్కగా చేశారా, వి మిస్ ద ఈవెంట్ అనేలాగా మేము అంతా వీఆర్ ప్లానింగ్ ఇన్ సచ్ ఎ డిఫరెంట్ వే దట్ people who have missed it, definitely they'll regret in their lifetime అండి. ఒక్కసారి కాదు, definitely they'll regret in their lifetime. So with all your blessings, మా operations teams, directors, WA ambassadors, collectively we want to take this program to the next level. And the WA event, definitely we're going to bombard it and we're going to rock it. Thank you so much. Signing off, Sunil Matamsetti. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఆనంద్. సో మనందరికీ తెలిసినట్టు ఈ సంవత్సరం జూలైలో, అంటే జూలై 2025 వా ఫస్ట్ ఈవెంట్ జరిగింది. మనం ఫస్ట్ టైం అయినా కూడా దాన్ని ఒక లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసాము. సో మనకు ఇంటర్నేషనల్ నుండి పర్ఫార్మెన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. సన్నీ మాస్టర్తో చేయించాము. సన్నీ మాస్టర్ గారు చేసిన ఆర్మీ లైఫ్ స్టైల్తో చేసిన పర్ఫార్మెన్స్ అదొక బెంచ్ మార్క్ లాగా సెట్ అయిపోయింది. సో అవన్నీ పర్ఫార్మెన్సెస్ దానికి మించింది ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇందులో కూడా పాన్ ఇండియా సెలబ్రిటీస్ కానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి, డిజైన్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ. సో దాన్ని బట్టి అందరూ నామినేషన్స్కి సపోర్ట్ చేసి ఇది ఇంకొక వా 2.0 ఇంకో లెవెల్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. Good afternoon, everyone. This is Dr. Jagan. అందరు చెప్పినట్టు లైక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సీజన్స్ వెరీ సూన్ అండి. అండ్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద యూత్ అండ్ ఇన్నోవేషన్ అండి. వీఆర్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ టు యూత్ ఇన్నోవేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సీజన్స్ 2లో యంగ్ టాలెంట్కి ఎవరికైతే ఏముందో లైక్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్పెషల్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు ఉన్న టాలెంట్ కానీ క్రియేటివ్ కానీ ఒక షేప్ తీసుకొచ్చి అండ్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్ టు ది ఎక్స్టెంట్ అండి. థ్యాంక్ యూ. Sorry for the delay. So my name is Shivkumar. So I'm a part of the WA director. WA means Generally Achievers Alliance. And actually last year we did it in a big way. So Achievers Awards, and it reached to more than 2,000 people. And presence is 2,000 people. It reached to more than 5 lakh people over the social media. And we are branding nationwide in a big way. So now, last time we limited to one particular community. So this time, all communities, all religions, so anywhere in India, so people we are welcoming, and we are giving awards in a big way. Thank you. సో లాస్ట్ టైం ఇంకొక మేజర్ కాన్సెప్ట్ అనే చెప్పచ్చు. సో డెఫినెట్లీ అది ఈసారి కూడా కంటిన్యూ అవుతుంది. సో ద బ్యూటీ ఇన్ వాల్స్ అవార్డ్స్ ఇచ్చేసి మేము వదిలేయమండి వాళ్ళని. సో వాట్ డూ? వీ ఎంకరేజ్ దెమ్ బై ఫ్యూలింగ్ దేర్ బిజినెసెస్. ఎమ్ ఐ రైట్? సో ఎవరైనా కొత్త ఐడియాస్ని తీసుకుని వస్తే వీ హ్యావ్ అ గ్రేట్ ప్యానల్. లైక్ మీరు చాలాసార్లు టీవీస్లో చూసే ఉంటారు మీరు, షార్క్ ట్యాంక్ కదండి. సో ఇలాగే మన దగ్గర కూడా ఒక మంచి ప్యానెల్ ఉంది. సో ఈ ప్యానెల్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ అనమాట. సో ఆల్ దీస్ ఇన్వెస్టర్స్ దే థరోలీ స్క్రూటనైజ్ ది ఐడియా, అండ్ ఇఫ్ దట్ ఐడియా ఇస్ ప్రాపర్ అండ్ సక్సెస్ఫుల్ మాడ్యూల్, దెన్ ఈ ప్యానెల్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు బై ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఐడియాస్ ఆల్సో. సో లాస్ట్ టైం కూడా అలాగే చాలా మందికి చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ఈసారి వాళ్ళందరినీ కూడా మేము తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేపిస్తాము. సో అంటే ఆ టైం నుంచి ఈ టైంలో కూడా ఈ 5-6 months గ్యాప్లోనే వాళ్ళు ఎంత అచీవ్ అయ్యారు అనేది కూడా రిజల్ట్స్ అనేది మనం చూపిస్తాం. ఎందుకంటే ఐడియాలో ఇన్వెస్ట్ ఒక్కటే కాదండి, దాన్ని ఇంకా పిఆర్ పెంచి ముందుకు కూడా తీసుకుని వెళ్తామన్నమాట. సో ఇవన్నీ జరగడం ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది, బికాస్ ఇది వా విజనరీ అచీవర్స్ అవార్డ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సంతోష్. Thank you, all the dignitaries. Now, I just want to introduce all the ambassadors one by one. Can I introduce? Or you introduce yourself? That is better because you are masters of yourself. Yeah, please. And thank you, WA, for giving us the wonderful opportunity as being an ambassador for this WA Awards. So I am Sudharma Maripalli. I am into wedding cards business. So we are located at Gauligooda, Hyderabad. Thank you. This is Aravind. Thanks for giving a great opportunity for participating in this WA event. Thanks for all the directors. Good morning, everyone. My name is Altaf. I'm very happy to be here as a brand ambassador. Thanks for Meda Naresh and thanks for WA Group. Thank you. Good afternoon all. First of all, thank you for giving me this wonderful opportunity, Satishana. Myself, Sainath, I'm an interior designer and my firm is Sadhvi Interiors. Thank you. Good morning, everyone. My name is Sundar Santosh Kumar. I am aluminum interior specialist. Last time I have attended WA as ambassador. Now I am attending as deputy director. Thank you, team, for Here, a little bit late, Kani, but latest ga vacharu. So next, Saris only will speak. Please hold the. Now we can officially launch
Suresh Garu, can we ask you to please join Andy for a photograph at least? Suresh Garu is the director of Ballon d'Or. Big thanks to Suresh Garu for his kind support and venue support. They will be on board with VA as the associate sponsors. Thank you so much, Ballon d'Or. Okay, 3, 2, 1. VA is officially launched for the second season. Let's make some noise. Hip hip. Hooray! హాయ్ అండి, నేను దేవి డాక్టర్ నీలిమా, వా డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈ సీజన్ 2 వా వచ్చాం మనం. ఈరోజు చూసుంటారు ఎంతమంది డిగ్నిటరీస్ ఉన్నారు. మేమందరం వా డైరెక్టర్స్ అందరం చాలా కష్టపడ్డాము ఫస్ట్ సీజన్కి. సెకండ్ సీజన్కి కూడా అలాగే కష్టపడతాము. కానీ ఫస్ట్ సీజన్ వైశ్య కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ బేస్ చేసాము. ఈసారి మాత్రం వీఆర్ డూయింగ్ విజనరీ అచీవర్స్ అలయన్స్ అని చెప్పి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఈ కేటగిరీస్ అందరూ చేసేదే. బట్ వీఆర్ కమింగ్ విత్ 2 న్యూ కేటగిరీస్ అండి, వెరీ బ్యూటిఫుల్ కేటగిరీస్. ఒకటి లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని, అంటే మన హైదరాబాద్ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళని మనం డెఫినెట్గా ఫెలిసిటేట్ చేయాలి, రికగ్నైజ్ కూడా చేయాలి. మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఈ లిజెండ్స్ గురించి అందరూ మాట్లాడతారు. సో మీకు అందరికి తెలిసి ఉంటుంది లిజెండ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కానీ, పారడైజ్ కానీ, మెహఫిల్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఫెలిసిటేట్ చేస్తున్నాము. అది కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే న్యూ ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఎమర్జింగ్ బ్రాండ్స్ అనేది వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నామినేట్ చేయొచ్చు. డెఫినెట్గా వాళ్ళని మనం రికగ్నైజ్ చేద్దాము. అదే కాకుండా వీ హ్యావ్ 1 more కేటగిరీ అండి. అంటే ఏదైతే ఇన్నోవేషన్ ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేతుని కూడా ఇస్తాము. అంటే డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. వీఆర్ లైక్ వా షార్క్స్ ఉన్నాము. వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్. దాన్ని ఒకసారి స్ట్రాటజైజ్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా ప్రోత్సహించాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము, అంటే ఇప్పుడు ఈ వా డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నది కూడా ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. సో డెఫినెట్గా మేము మా కావాల్సినంత హెల్ప్ని చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు. డెఫినెట్గా మేము దాన్ని రికగ్నైజ్ చేస్తాము. సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. బిగ్ బ్యాంగ్గా వస్తుందండి. మీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎలా చూస్తారో అలాగా ఉంటుంది డెఫినెట్గా. సో మేము వా అంబాసిడర్స్ అని ఎన్నుకున్నాము. వా అంబాసిడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ, అంత న్యూ కార్నర్స్ ఆఫ్ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము ఎన్నుకుంటున్నాము వా అంబాసిడర్స్ని. సో దట్ వాళ్ళు అక్కడ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న రికగ్నిషన్ కూడా మనం మిస్ కావద్దు అనే ఒకే థాట్తో వా అంబాసిడర్స్ వచ్చారండి. సో డెఫినెట్గా మీరందరూ కూడా దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే అంత రికగ్నిషన్ మనం డిఫరెంట్ పీపుల్కి, అది ఏం లేదు, రికగ్నిషన్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఇట్ ఈస్ మోటివేషన్ ఫర్ దెమ్ to achieve, and others also it will become a success story andi. So definitely we will come up with a big bang andi, and please all of you help us. Thank you for coming at early in the morning. Total ga 18 categories unnayandi. ఇన్నోవేషన్ ఐడియాస్ అని చెప్పేసి, బెస్ట్ డాక్టర్, బెస్ట్ ఆంటర్ప్రినర్, బెస్ట్, ఇవన్నీ ఎలాగైనా నార్మల్ కేటగిరీస్. అది కాకుండా మీకు చెప్పినట్టుగా 2 more categories, ఎమర్జింగ్ అండ్ లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఏదండి, 20 categories కాదు. Legend of Hyderabad would be 7 to 8. మళ్ళీ ఎమర్జింగ్ would be 7 to 8 again. సో ఆల్మోస్ట్ 30 to 50 categories మేము అవార్డ్స్ ఇవ్వదలుచుకున్నాం అనమాట ఈసారి. లేదండి, ఎవ్రీథింగ్. సోషల్ వర్కర్ కానీ, తర్వాత సోషల్ వర్కింగ్ కానీ, తర్వాత ఎన్జిఓ, న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ, ఏదైనా. సో డిఫరెంట్ దానిలో డెఫినెట్గా చేస్తాం. No, not only business awards. And one more point is, మనకి దేవి అని కూడా ఒకటి మనకి బిజినెస్ కమ్యూనిటీ ఉంది మనకి. సో కంప్లీట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారనమాట మొత్తం అందరూ కూడా.
ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటారు. సో దాంట్లో ఇంకొక కేటగిరీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కుబేరా అని. సో మనం ఎలా అయితే మనము న్యూ ఐడియాస్ని సపోర్ట్ చేసి ఫ్యూయల్ చేస్తున్నాము ఇన్వెస్టర్స్ ద్వారా. సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కుబేరా అనే ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో దేవి నుంచి ఉన్నారు అండ్ డైరెక్టర్స్లో కూడా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం మన ఓన్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా కొత్త ఐడియాని తీసుకుని వస్తే సో డెఫినెట్గా మేము స్క్రూటినైజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేకపోతే దానికి బ్రాండింగ్ కావాల్సి వస్తే బ్రాండింగ్. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని స్కేలప్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మొత్తం అంతా సపోర్ట్ చేస్తాం అనమాట మనము. సో అది ఒక మేజర్ పాయింట్ ఉంది మన దాంట్లో కూడా. వన్ మోర్ యాడెడ్ పాయింట్, ఇప్పుడు ఇంతమంది స్పాన్సర్స్ ఇంతమంది స్పాన్సర్స్ అండ్ ఇంతమంది డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అంబాసిడర్స్ ఇంత వర్క్ హార్డ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి, దేనికి మనం చేసేది? సో ఇన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ సమ్ అమౌంట్ టు ద చారిటీ. లాస్ట్ ఇయర్ మనం ఆర్మీ వాళ్ళకు డొనేట్ చేసాము, ఈసారి మనము డిసబుల్డ్ వాళ్ళకి మనము చేయాలి అనుకుంటున్నాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ మనం సంపాదించిన దాంట్లో ఒక సమ్ పర్సెంట్ ఇఫ్ యూ డొనేట్, ఇట్స్ గుడ్ ఫర్, అంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు సాయం చేస్తూ ఉంటే మనకు ఎంతో విజిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Thanks to all media, and we need your support a lot. Last year we did it in a mega way, so this year we are going to rock, and we need your support, media support. All media channels has come here, and we are doing in a big way. And this is not only for the visionary awards purpose, it is for the public cause. So there will be so much of motivation to the people. So this program will give so many new lives. So many new people will come out with a talent or any growth, business purposes. So that's why we are conducting here. So thanks for media coming here, and need your support to take it forward as much as possible. Thank you very much.